మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన మధురమైన నామములో నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు మనము ఆలోచించబోయే ఒక ప్రశ్న ఏంటంటే, యేసు దేవుని కుమారుడా, దేవుడా? ఈ విషయాన్ని ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం నుండి ఆలోచించేద్దాం. ప్రియులారా, మరి ఈ మధ్య కాలంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆయన దేవుడు కాదు అని, దేవుని కుమారుడు మాత్రమే అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు వేసినటువంటి ఒక ప్రశ్న ఇది. మరి దానికి సమాధానం కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే, యేసు ప్రభువు వారు దేవుడు కాదు, కేవలము దేవుని కుమారుడు మాత్రమే. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా అంగీకరించకూడదు, చెప్పకూడదు, నమ్మకూడదు అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడా, దేవుని కుమారుడా? ఈ యొక్క ప్రశ్నను ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ ప్రశ్న ఎలా ఉందంటే వాస్తవానికి ఎంతో హాస్యాస్పదంగా ఉంది. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే, భూమి మీద ఒక మనిషిని మనము, నీ కుమారుడు మనిషా కాదా అంటే ఎలా ఉంటుంది ప్రశ్న? నీ కుమారుడు మనిషా కాదా అంటే ప్రశ్న ఎలా ఉంటుంది? అతనిచ్చే సమాధానం ఎలా ఉంటుంది? ఇతను నా కుమారుడే, కానీ ఇతను మనిషి అంటారు. ఎందుకంటే తండ్రి కొడుకుల సంబంధం ఉంది. అయితే వారు ఎవరు? మనుషుల, జంతువుల? అంటే వాళ్ళు మనుష్య జాతి. వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మనం చూస్తే, ఒక ఆయన తండ్రి, ఒక ఆయన కుమారుడు. వారిని ఏమంటారంటే మనుషులు అంటారు. కుమారుడు అయినంత మాత్రమే మనిషి కాకుండా పోతాడా? ఇది ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి మనం చేసే బోధలు మీరు ఆలోచన చేయండి. యేసు దేవుడా, దేవుని కుమారుడా అంటే దేవుడేంటి, దేవుని కుమారుడేంటి? మనిషి కుమారుడు మనిషి అవుతున్నప్పుడు దేవుని కుమారుడు దేవుడు కదా? తండ్రి మరియు కుమారుడు వారిద్దరూ దేవుని యొక్క జాతి. అర్థమవుతుందా లేదా? పరలోకంలో తండ్రి దేవుడిగా ఉన్నాడు, కుమారుడు దేవుడిగా ఉన్నాడు. దేవుని కుటుంబం అది. మనుషుల కుటుంబంలో మనుషులు ఎలా ఉంటారు, దేవుని కుటుంబంలో దేవుళ్ళు ఉంటారు. ఈ భాష ఒకంత ఇబ్బందిగా ఉండొచ్చు మీకు, కానీ వాస్తవం అది. అయితే అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన ప్రభుల వారికి కూడా తండ్రి. ఈ జ్ఞానం ఉండాలి, ఈ వ్యత్యాసం తెలియాలి. ఇవి ఏమీ తెలుసుకోకుండా ఒక్కడే దేవుడు అనే మాటను పట్టుకొని కుమారుడిని తృణీకరించకూడదు. ఎందుకంటే కుమారుడు కూడా దేవుని జాతి. తండ్రికి కుమారుడు ఆయన. తండ్రి దేవుడు అయినప్పుడు కుమారుడు కూడా దేవుడే. భూమి మీద ఒక మనిషికి కుమారుడు కలిగి ఉన్నప్పుడు అతను కూడా మనిషే. ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కదా. వీళ్ళ ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించాలి. ఇకపోతే భయంకరంగా అపార్థం చేసుకున్నటువంటి విషయాన్ని నేను చెప్తాను. ఏంటంటే, ఒక తప్పుడు బోధ ఉంది క్రైస్తవ్యంలో. ఏంటి ఆ తప్పుడు బోధ అంటే, ఆదాము దేవుని కుమారుడు అంటే దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ ఆదాములోనికి వచ్చింది, ఆదాము ద్వారా మనందరికీ వచ్చింది. అంటే మనం కలిగి ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ. పరలోకంలో మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుల వారిని తన ఆత్మతో సృష్టించాడు, తన ఆత్మను విభాగించి సృష్టించాడు. తర్వాత అలాగే ఆత్మ విభాగించి ఆదాములోనికి ప్రవేశపెట్టాడు. ఇది భయంకరమైనటువంటి తప్పుడు బోధ బైబిల్కి. అందుకే ఈరోజు కొన్ని బోధలు విని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదనే వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి బోధ ఇది. మనిషి కలిగి ఉన్నటువంటి ఆత్మ దేవునిలో నుంచి వచ్చిన ఆత్మని ఎక్కడుంది బైబిల్లో? ఒక్క వచనం చూపించండి. మీ బోధ నిజమని నేను నమ్ముతాను. ఒక్క వచనం చూపించండి. ప్రియులరా,
మనిషి కలిగి ఉన్నటువంటి ఆత్మ దేవుళ్ళ నుంచి వచ్చింది కాదు. ఆదాము యేసు ప్రభుల వారు సమానమని కల్లో కూడా ఊహించొద్దండి. అది కలలో కూడా మనం ఊహించకూడదు. అది ఎంత తప్పు అంటే మనల్ని మనం దేవుడితో సమానంగా చేసుకున్నట్టు ఆ విధంగా ఒకవేళ మనం బోధ చేస్తే, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుళ్ళ నుంచి వచ్చినటువంటి ఆత్మ కాదు, దేవుళ్ళ నుంచి విభాగించబడిన ఆత్మ కాదు. ఇలాంటి భయంకరమైనటువంటి బోధ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది నెంబర్ 1 తప్పుడు బోధ. ఇది గమనించాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, బైబిల్లో మనం చూద్దాం, సమస్త సృష్టిని కలిగించింది యేసుక్రీస్తు ప్రభుల వారు. మనుషులను కూడా తండ్రి ఆజ్ఞ మేరకు, తండ్రి సంకల్పాన్ని బట్టి ప్రభుల వారు సమస్తాన్ని సృష్టించాడు. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. తర్వాత మనుషులను ఎలా సృష్టించాడో దేవుడు, ఇది మనం చూడాలి, బైబిల్లో మనం చూడాలి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు దేవుడు. ఊదాడు అనగానే ఆత్మ వచ్చింది అంటున్నారు బయటికి. ఊదితే ఆత్మ వచ్చేది? కనీస జ్ఞానం అక్కర్లేదా పిల్లరా? ఇప్పుడు మీరు ఊదండి, మీలో నుంచి మీరు కలిగి ఉన్న ఆత్మ వస్తుందేమో బయటికి, చూద్దాం. ఇది నెంబర్ 1 తప్పుడు బోధ అన్నాను. అందుకే దేవుడు జీవశ్వాసని ప్రవేశపెట్టాడు. అంతేగాని ఊదాడు అనగానే ఆయనలో ఉన్నటువంటి ఆత్మ రావడం ఏంది? పిల్లలు ఆలోచన చేయండి. నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు, అది జీవాత్మ. అప్పుడు మనిషి ఏమాడంటే జీవించు ప్రాణి అయ్యాడు, జీవాత్మ అయ్యాడు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూడండి. ఆకాశ మండలమును విశాలపరచి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. జీవాత్మను సృజించాడు. ఎలా సృజించాడు? ఊదగా జీవాత్మ వెళ్ళింది మనిషిలోనికి. అప్పుడు మనిషి జీవించే జీవాత్మ అయ్యాడు. ఆ ఆత్మ జీవాత్మ. అప్పుడే శరీరం కదలడం ప్రారంభించింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టి ఎలా చేయబడిందో కూడా ఒకసారి మనం చూద్దాం. సృష్టి కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం చూస్తే, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహమును కలిగెను. చూడండి, ఆయన నోటి ఊపిరి చేత. ఆదికాండము 7వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, పొడి నేల మీదనున్న వాటన్నింటిలో నువ్వు నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. చూడండి ప్రియులరా, ఈ సృష్టి దేవుని ఊపిరి చేత సృజించబడింది. ప్రతి జీవిని కూడా మట్టితో నిర్మించిన తర్వాత జీవవాయువును ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తాం. ప్రతి ఒక్కరిలో ఉన్నది దేవుని ఊపిరి వలన, అంటే దేవుడు ఊపిరి వలన సృజించబడ్డాయి. మనకి జీవం వచ్చింది కూడా అదే విధంగానే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే మనుషులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మని ఇచ్చాడు దేవుడు, ప్రత్యేకమైనటువంటి ఆత్మని. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే అద్భుతమైనటువంటి మాట. యోబు గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూసుకుంటే, యోబు గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనంలో, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. చూడండి, మనుషులకి ఇతర ప్రపంచాలకి, అంటే జంతు ప్రపంచాలకి, పక్షి ప్రపంచానికి తేడా ఏంటంటే, పక్షులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, వివేచన, జ్ఞానము, తెలివి, సృజనాత్మకత అనేది లేవు మనిషికి ఉన్నట్టుగా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ సృష్టిలో మనిషి గొప్పవాడు. ఎందుకంటే మనిషికి ఇచ్చినటువంటి ఆత్మ, దేవుడు సృజించినటువంటి ఆత్మ అనేది మిగతా జీవులన్నింటికంటే ప్రత్యేకమైనది.
సృజనాత్మకత కలిగిన వాడు. అందుకే తన స్వరూపము తన పోలిక అన్నాడు. ఇచ్చాడు, తన పోలికని తన స్వరూపముని ఇచ్చాడు మనిషిని దేవుడు సృజించాడు. అందుకే ఆదికాండం 1:26 మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అపోస్తుల కార్యాలు 17:26 యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. సృష్టించి. అలాగే మలాకీ గ్రంథంలో కూడా ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా అంటాడు. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒకసారి మీరు చూడండి. అంటే మనము సృష్టించబడ్డ వాళ్ళం. ఆయన పోలికని మనకి ఇచ్చాడు. కానీ యేసు ప్రభుల వారు మనలాంటి వాడు కాదు. యేసు ప్రభుల వారు దేవునికి సొంత కుమారుడు అని రాయబడింది. సొంత కుమారుడు అంటే తన లక్షణములో భాగము, తన ఆత్మలో భాగము, తన స్వరూపములో భాగము, తన దేవత్వములో భాగము, మొత్తాన్ని దేవుని యొక్క తత్వాన్ని పంచుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇది మనం గమనించాలి. కానీ మనిషి సృజించబడ్డవాడు. దేవునికి సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. భూమి మీద దేవుని యొక్క ఆత్మని మనం పొందుకొని దేవుని నమ్మిన తర్వాత, ప్రభుని రక్షకుడిగా స్వీకరించిన తర్వాత, పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఈ భూమి మీద దేవుని గుణగణాలు కలిగి మనం బ్రతికితే, ప్రభు వచ్చినప్పుడు మనం మార్పు చెంది ఆయన కుటుంబంలో సంపూర్ణమైనటువంటి కుమారులుగా మనం చేర్చబడతాం. అప్పుడు మనకి మరణం లేదు అంటున్నాడు. కాబట్టి పిల్లలు ఇది గమనించాలి. ఆ పోలికలోనికి మనం మారటానికి దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చినటువంటి జీవితం ఇది. అంతేగాని యేసు ప్రభుతో మనల్ని ఎప్పుడు కూడా సమానం చేసుకోకూడదు మనం. అది తప్పు. అది చాలా దారుణమైనటువంటి బోధ. కాబట్టి మనిషికి ఇచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది వివేచన కలిగినది, సృజనాత్మకత కలిగినది, మంచి చెడులు వివేచన కలిగినది. అందుకే ఈరోజు జంతువు కంటే, పక్షి కంటే మనిషి ఎంతో గొప్పగా జీవించగలుగుతున్నాడు. కారణం ఏంటంటే మనిషికి ఇచ్చినటువంటి ఆత్మలో దేవుని యొక్క గుణాలనేవి ఉన్నాయి. సృజనాత్మకత, వివేచన, తెలివి, జ్ఞానము. అందుకే ఈరోజు మనిషి ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు. ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇది మనము గమనించాలి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారితో మనల్ని ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు. దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ కాదు మనం. దేవుడు మనల్ని సృజించాడు. మనలో ఉన్న ఆత్మను సృజించాడు, శరీరాన్ని సృజించాడు. సృజించబడ్డ వాళ్ళం మనం. ఈ భూమి మీద సృజించబడక మునుపు మనము దేవుని ఆలోచనల్లో ఉన్నామే కానీ దేవునిలో లేము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆలోచనలో ఉన్నాం, దేవునిలో లేము. దేవుని ఆలోచనలో ఉండటం వేరు, దేవునిలో ఉండటం వేరు. నా కుమారుడు నాలో ఉండి బయటకు వచ్చాడు, అది కనడం అంటే. కానీ అలా మనం వచ్చిన వాళ్ళం కాదు. దేవుని ఆలోచనల్లో ఉండి మనల్ని సృజించాడు దేవుడు. కాబట్టి ఇది మనం గమనించాలి. ఇది తెలియకుండా, ఈ వ్యత్యాసం అనేది తెలియకుండా, ఈ జ్ఞానం అనేది లేకుండా యేసుప్రభుల వారు పరలోకంలో పుట్టాడు, మనం భూమి మీద పుట్టాం. ఎంత సులభంగా చెప్తున్నారో చూడండి. నీలో ఉన్న ఆత్మ, దేవునిలో ఉన్న ఆత్మ ఒకటే అని ఎవరు చెప్పారు? బైబిల్లో ఎక్కడ రాయబడింది చెప్పండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనుష్యాత్మ అనుంది. మనిషికి ఇచ్చింది మనిషాత్మ. మనిషికి ఇచ్చినటువంటి ఆత్మ దేవునిలో ఉన్న ఆత్మ కాదు, మనుష్యాత్మ, వివేచన కలిగినటువంటి ఆత్మ. జంతువుల గురించి మాట్లాడుతూ వివేక శూన్యములకు మృగములు అన్నాడు యోధా పత్రికలో. వాటికి వివేకం ఉండదు, జ్ఞానం ఉండదు. దేవుడు వాటిని ఏ స్థాయిలో సృజించాడో ఆ స్థాయిలోనే ఉంటాయి. కానీ మనిషి అలా కాదు. మనిషి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటాడు. తన పోలిక, తన స్వరూపాన్ని ఇచ్చాడు మనిషికి. అంతేగాని ప్రియులారా, దేవునిలో ఉన్నటువంటి ఆత్మ మనలో ఉన్న ఆత్మని ఎప్పుడు కూడా మీరు అనుకోకండి. ఒకవేళ దేవునిలో ఉన్న ఆత్మ అయితే యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా బ్రతికారు? ఆయన ఎక్కడైనా పాపం చేశాడా? మరి మనం ఎందుకు భయంకరంగా పాపం చేస్తున్నాం? మనం ఎందుకు ప్రతిరోజు పాపంలో జీవిస్తున్నాం? అసలు దేవునిలో ఉన్న ఆత్మ మనలో ఉంటే అప్పుడు మనం దేవుడనే అర్థం. అంటే మనం ఏం చేస్తున్నాం? దేవదూషణ చేస్తున్నాం. మనం దేవదూషణ చేస్తున్నాం.
కాబట్టి గమనించండి, అది చాలా తప్పుడు బోధ అది. కాబట్టి ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, ఇలాంటి బోధ చేయకూడదు. అపార్థం చేసుకున్నటువంటి మాట ఏంటంటే, మనం దేవునిలో ఉన్నాము అనే బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక వచనం నుంచి వచ్చింది. అది అపార్థం చేసుకోవడం బట్టి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అనగానే మనం అందరం కూడా ఈ భూమి మీదకి రాకముందు తండ్రిలో ఉన్నాము అంటున్నారు. తప్పు అది చాలా తప్పు. తండ్రిలో లేం మనం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటకి అర్థాన్ని ఆలోచన చేస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములు అంటే కాలం ప్రారంభమైన దగ్గర నుండి. ప్రతి తరములో మనుషులకు ఆధారం ఎవరు చెప్పండి? దేవుడే కదా. దేవుడే ఆధారం. దేవుని వల్ల మనం బ్రతుకుతున్నాం. ఆయన నోటి మాట వల్ల మనం జీవిస్తున్నాం. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడం అన్నాడు. మనిషి బ్రతుకుతున్నది ఆనాడు ఇశ్రాయేలుని కాపాడుతూ వచ్చింది, ఇశ్రాయేలుకి ఆధారముగా ఉన్నది, నివాసముగా ఉన్నది దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని దేవునిలో ఉన్నాము, మన నివాస స్థలం ఆయనని కొత్త అర్థాలు సృష్టించకండి. కాబట్టి పిల్లరా, యేసు ప్రభుల వారిని మనతో ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. పిల్లల ఆలోచన చేయండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, తండ్రి యొద్ద, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. యేసు ప్రభుల వారి గురించి, ఆయన తండ్రికి కుమారుడే, నీకు దేవుడు, తండ్రికి కుమారుడే, కానీ ఆయన దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో ఉండేది దేవుడు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. మనం మనుషులం, నరులం. మనకు పేరు పెట్టాడు దేవుడు నరులని. భూమి మీద బ్రతికితే దేవుని కుమారులుగా, సంపూర్ణముగా దేవుని కుమారులుగా మరణం లేని జీవితాన్ని సంపాదించుకుంటాం. దానికోసం ప్రయత్నం చేయండి. కానీ యేసు దేవుడు కాదు, ఈ బోధలు వద్దు. నువ్వు అన్నంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోతాడా? ఆలోచన చేయండి. నీ కుమారుడు మనిషి అవుతాడా, లేకపోతే వేరే జాతి అవుతాడా? చెప్పండి. కాడు కదా. కుమారుడు మాత్రమే అంటే మనిషి కదా. దేవుని కుమారుడు మాత్రమే అంటే దేవుడు కదా. ఈ కనీస జ్ఞానాన్ని కూడా కోల్పోయి ఈరోజు సమర్థించుకోవడానికి ఎన్నో బోధలు చేస్తున్నారు. కాబట్టి పిల్లరా, ఈ బోధలు మిమ్మల్ని ప్రమాదంలోనికి తీసుకుని వెళ్ళిపోతారు. సరిచేసుకోవడానికి అవకాశం లేనంతగా వెళ్ళిపోతూనే ఉన్నారు. కొత్త కొత్త అర్థాలు సృష్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదం. ఇప్పటికైనా మీరు సత్యాన్ని గ్రహించి వాస్తవాన్ని మీరు నమ్మాలని కోరుకుంటూ, యేసు ప్రభుల వారు 100% దేవుడు. ఆయన దేవుడిని ఒప్పుకోకుండా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను.